రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఇవాళ స్కూల్కు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఈ రోజు ఒక భారీ ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. స్కూల్ కు సెలవు కావడంతో అక్కడ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు లేకపోవడం చాలా సేఫ్ జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఎలక్షన్స్ సందర్భంగా, మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా స్కూల్స్ కి హాలిడే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం శ్రద్ధ స్కూల్లో కొత్లాపూర్కు వెళ్లేటువంటి రోడ్లో పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రద్ధ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు స్కూల్లో ఎవరు లేకపోవడం, ఓన్లీ వాచ్మెన్ మాత్రమే ఉండడంతో ఈ ప్రమాదానికి కారణాలు అయితే తెలియలేదు. అయితే స్కూల్ యాజమాన్యం అయితే ఇప్పటివరకు షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు హాలిడే ఉండడంతో విద్యార్థులు అయితే క్షేమంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఉండడం అక్కడికి వచ్చి మంటలు నార్పారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఫర్నిచర్, అదేవిధంగా కొంచెం స్టేషనరీ కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే అక్కడ జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణం అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చాయి. ఇక ప్రమాదం ఎందుకు జరిగింది అనేది పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రద్ధ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.